నీ కొడుకు చంద్రగిరి గ్రామానికి సర్పంచ్ అయ్యాడు. చాలా సంతోషకరమైన వార్త చెప్పావు బుజ్జి. భారతి ప్రాణాలు కాపాడడానికి హుటాహుటిన బయలుదేరిన నేను మళ్లీ తిరిగా ఊరెళ్లలేదు. నేను కనబడకపోయేసరికి ఆ ఊరే నా మీద నిందలు వేసింది. పసిపిల్లల్ని వదిలేసి వెళ్లిపోయానని రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ నేను జైల్లో ఉన్నట్టుగా ఆ వరదరాజులకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నా పిల్లలకు కూడా తెలియకుండా చేశాడు అంటే అతని ఉద్దేశం ఏమై ఉంటుందా అనుకునేదాన్ని. కానీ ఆ తర్వాత నేను జైల్లో ఉన్నానని, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నానని చెప్పకపోవడమే మంచిదనిపించింది. ఎందుకంటే నా బిడ్డలకి నేను హంతకురాల్లా కనబడకూడదు. కనబడితే మళ్ళీ అమ్మలాగే కనబడాలి అనుకున్నాను. ఇంకా ఎన్నాళ్ళమ్మా? నువ్వు త్వరలోనే శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదలవుతావని చెప్పారు. బయటికొస్తాను బుజ్జి. ఏ ఊరైతే నన్ను అసహించుకుందో అదే ఊరు నా బిడ్డని అర్థం చేసుకుని ప్రెసిడెంట్గా ఆదరించని. భర్తని బిడ్డల్ని వదిలేసి వెళ్లిపోయిన తల్లికి కొడుకు వీడు అని వేలెత్తి చూపించిన వాళ్లే అదే వేలుకి సిరా రాసుకుని ఓట్లేసి హీరోని చేశారు. ప్రజల అండదండలతో ఇన్నేళ్లుగా అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంతో ప్రజల మాన ప్రాణాలను నలిపివేసిన వరదరాజుల్ని ఓడించాడు. భయంతో చాలా ఏళ్లు బ్రతకడం కన్నా నా బిడ్డలా ధైర్యంగా ఒక్కరోజు బ్రతికినా చాలని అర్థం చేసుకున్నారు. అదే వాళ్లని వరద పోటెత్తినట్టుగా పోటెత్తి నా బిడ్డని పోటీలో నిలబెట్టింది. ఆ జనం దాటికి వరదరాజులు కొట్టుకుపోయాడు. ఎప్పటికైనా ఓడిస్తానని మాటిచ్చాడమ్మా. గంగ ఇచ్చిన మాట తప్పడు. నిందించేవాళ్లు పోయి సాయం అందించేవాళ్లు వచ్చారు. నిలదొక్కున్నాడమ్మా గంగ. పచారీ కొట్టు తగలబెట్టినా మళ్లీ నా పేరిట హోటల్ పెట్టి నలుగురి కడుపు నింపుతూ. కానీ బ్యాలెట్ బాక్స్లో ఇరుక్కుపోయిన ఓటు నువ్వే వేసావనిపిస్తుంది. ఆ ఒక్క ఓటు గంగకి వేయకుండా ఉంటే నాన్న ప్రెసిడెంట్ అయ్యేవాడు. నా ఓటమికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టనురా అబ్బోడా. పక్కూరోడైనా ఈ ఊళ్ళో ఓటు హక్కు ఎలా వచ్చిందో, ఆ గంగగాడు ఎలా గెలిచాడో ఆరా తీస్తాను. నన్ను ఓడించిన వాళ్ళ అంతు చూస్తాను. చూస్తారు గాని మీరేమీ చెయ్యలేరు మావయ్య. ఎందుకంటే ఎలక్షన్లో ఓడిపోతే పంచాయతీ అధికారంలో నుంచి తొలగిస్తారు. అప్పుడు ఈ ఊరికి ఎవరు రావాలన్నా, ఈ ఊర్లో ఏం జరగాలన్నా ప్రెసిడెంట్గా మా అన్నయ్యకే అధికారం ఉంటుంది. ఏంది నోర్లేస్తా ఉండదే? పెట్టింది తినకుండా మీరే కదత్తయ్యా ఏదేదో మాట్లాడుతున్నారు. ఏంది తిరుపతి, గంగ ప్రెసిడెంట్ అయ్యాడని రెచ్చిపోతున్నారా ఏంది? ఓడిపోయిన వాళ్ళకి కుర్చీలో కూర్చోపెట్టి పెట్టడమే ఎక్కువ. అలాంటి వాళ్లతో మాటలు పడ్డమేంటి? అంటే ఏందే? మేము ముసలోళ్ళలాగా అరుగు మీద కూర్చుంటే నువ్వు తట్టలో 2 ముద్దలేస్తావు. అన్నదాత సూకి బావానే మేము తినాలనా? ఆ బొచ్చ కూడా ఎందుకు మామ? దోసిట్లో పెట్టినా పాపం లేదు. ఎంత ధైర్యమే! మా నాయనమ్మనే అంటావా? అన్నయ్య, అన్నయ్య, నాగవల్లి, 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 అయ్యో అయ్యో రక్తం వస్తుంది. నొప్పిగా ఉంది వదినా.
ఎంత పని చేసావు దేవా, తనకి చూడు ఎంత పెద్ద గాయమైందో. దెబ్బ తగిలితే అమ్మా నరవాలి గాని అన్నా నరుస్తావేందే? వాళ్ళ అన్నొచ్చి పట్టుకుంటాడని అనుకుంటా ఉండదేమో. నీకు అసలు బుద్ధుందా దేవా? అలా తోసేసావు. ఏ రాయికో రబ్బకో తగిలి తనకేదైనా అయితే వాళ్ళ అన్నయ్య వచ్చి మిమ్మల్ని అందరినీ ప్రాణాలతో వదిలేస్తాడు అనుకుంటున్నావా? ఖచ్చితంగా వదలడు. పైగా గంగబావ ఇప్పుడు ఈ ఊరి ప్రెసిడెంట్ కూడా. నేనేం కావాలని నట్లేదమ్మా, కోపంలో అలా అన్నానంతే, తనే పడిపోయింది. నోర్ముయ్, రక్తం వచ్చేలా ఇలా తోస్తారు ఎవరైనా? ఆడపిల్లన్న జాలి కూడా లేదా మీకు? పసుపు పెడితే పోయేదానికి ఎందుకు ఇంత రాద్దంతం చేస్తా ఉండారో? అన్యాయంగా రక్తం కళ్ళ చూశారు. అసలు మీరు మనుషులేనా? వీరజ, చాలా రక్తం పోతుంది, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. అలాగే అమ్మా, రావుదినా. వీడొక్కడు ప్రతిదానికి హడావుడి చేస్తా ఉంటాడు. గుప్పెడు పసుపు తీసుకెళ్ళి దెబ్బ తగిలిన చోట కొడితే సరిపోయేదానికి ఈ దొంగేడుపులు ఎందుకు? దెబ్బ తగిలింది మీకు కాదు కదండి, ఆ నొప్పి తెలియడానికి. నాగవల్లి బాధ మీకెలా అర్థం అవుతుంది? సర్లే, ఆసుపత్రికి తీసుకుపోయి ఉండారు కదా, ఇంకెందుకో రాద్దంతం చేస్తా ఉండావు.